హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీజీటీ తెలుగు సిలబస్‌నైతే చూద్దాము. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు 2025 మెగా డిఎస్సి ఏపీ డిఎస్సి సిలబస్ అండి ఇది. ఏపీ డిఎస్సి వాళ్ళు విడుదల చేసిన సిలబస్ రీసెంట్‌గా మనకి ఇక్కడ చూడండి బుక్స్ ఏవి ఫాలో అవ్వాలంటే 2023-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3rd to 10th క్లాస్ అని ఇవ్వడంతో జరిగింది. చూడండి ఇది టీజీటీ సిలబస్. మనకి టీజీటీ సిలబస్ ఎన్ని మార్క్స్‌కి ఉంటుందంటే 80 మార్క్స్‌కి మనకి మామూలుగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు సిలబస్ ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుందండి. ప్రతి బిట్‌కైతే హాఫ్ మార్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అంటే ఇప్పుడు మనకి 20 బిట్స్ అయితే వస్తాయి. విద్యల దృక్కోణాలు కూడా 5 మార్క్స్ అంటే మనకి 10 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్ అంటే 10 బిట్స్ అయితే వస్తాయి. కంటెంట్ 40 మార్క్స్ అంటే 80 బిట్స్ అయితే వస్తాయి. పద్ధతి అంటే ఈ పద్ధతి అంటే బోధనా పద్ధతులండి. ఇక్కడ 20 మార్క్స్ అంటే 40 బిట్స్ అయితే వస్తాయి. మొత్తం ఓవరాల్‌గా మనకి 80 మార్క్స్‌కి అయితే క్వెషన్ పేపర్ ఉంటుంది. మనకి 160 బిట్స్ అయితే వస్తాయి. 20 మార్క్స్‌కేమో టెట్ వెయిటేజీ మాత్రం తీసుకుంటారు. మనకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా మార్క్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అదే విధంగా ఉందండి. ఇప్పుడైతే చూద్దాము. జీకే కరెంట్ అఫైర్స్ గురించి అయితే నేను ఆల్రెడీ ఛానల్‌లో అయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు సిలబస్‌కి అయితే పెట్టడం జరిగింది. మిగతా బయాలజీ, సోషల్ ఈ సిలబస్ హెచ్‌జిటి సిలబస్ అన్నీ పెట్టడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్‌కి ఉన్న సిలబస్‌లోనే దీంట్లో ఉన్నాయండి అవన్నీ. ఎలా చదవాలి ఏంటి అనేదైతే నేను ఆ వీడియోలో అయితే చెప్పాను. మీరు ఒకసారి అయితే చూడకపోతే ఆ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఒకసారి అయితే వన్స్ చూడండి. ఇప్పుడు చూడండి జనరల్ నాలెడ్జ్ మరి కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ బ్యాక్ అంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఇప్పుడు మార్చిలో, మేలో విడుదలైంది కాబట్టి నెక్స్ట్ లాస్ట్ 2024 మే వరకైతే మీరు చూసుకుంటే బావుంటది. స్టాండర్డ్ జీకే కూడా దేనికి రిలేటెడ్‌గా మీరు స్టాండర్డ్ జీకే కూడా చూసుకోండి. నెక్స్ట్ విద్యలో దృక్కోణాలు అనే చాప్టర్‌లో విద్యా చరిత్రకు సంబంధించి ఇక్కడ వేదకాలము, మధ్యయుగ కాలము, ప్రాచీన, పూర్వయుగం ఇవన్నిటైతే చూసుకోండి. ఇక్కడ వుడ్స్ డిశ్చార్జ్ కమిటీ, హంటర్ కమిషన్, స్వతంత్రానికి పూర్వం, స్వతంత్రానంతరం ఉన్న కమిటీలను కూడా మీరైతే బాగా చూసుకోండి. వీటిలలో వరుస క్రమం కూడా అడుగుతాడు. డేట్లు ప్లస్ వీళ్ళ థీమ్స్ ఏంటి, ఏమేమి తీసుకొనొచ్చారు అనే దాని గురించైతే చదవండి. ఉపాధ్యాయ సాధికారతలు కూడా ఎక్కువగా మనకి బిట్స్ అయితే వస్తాయి. సమకాలీన భారతదేశంలో విద్యాపరమైనటువంటి ఆందోళనలు ఇక్కడ మనకైతే ఫస్ట్ అయితే 6 చాప్టర్స్ అయితే ఉంటాయి. ఈ 6 చాప్టర్స్ మీరు క్లియర్‌గా చదవండి. ఏపీపీ, ఈపీడీపీ, ఏపీ సర్వశిక్ష అభిమాన్, ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం జాతీయ కార్యక్రమాలు అయితే మీరు ఈ కార్యక్రమాలు అయితే చూసుకోండి. మాధ్యమిక శిక్ష అభిమాన్ ఇవి అబ్రివేషన్స్ కూడా అడుగుతారండి. దీన్ని ఆర్ఎంఎస్ఏ అంటే ఏంటి? రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనేవి ఉన్నాయి కదా! ఇట్లా మీరు ఇవైతే నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. అబ్రివేషన్స్ కూడా చూసుకోండి. మధ్యాహ్న భోజనము పథకము ఇప్పుడు పోషణ్ అని ప్రైమ్ మినిస్టర్ గారు మార్చడం అయితే జరిగింది. ఇక్కడ మెను ఏ విధంగా ఉంటుంది మధ్యాహ్న భోజనానికి అనే దాని గురించైతే మీరు చూసుకోవాలి. మనకి ఫస్ట్ మండే నుంచి సాటర్డే వరకు ఏ విధంగా పెడతారు అనే దాని గురించి కూడా మీరు చూసుకోండి. ఒక్కోసారి లిస్ట్ కూడా అడుగుతారు. స్కాలర్‌షిప్స్ విద్యలో ప్రస్తుతం యొక్క పోకడలంట. చూడండి కేజీబీవీ స్కూల్స్, మోడల్ స్కూల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. చట్టాలు కూడా 2009 చట్టం అయితే చూసుకోండి. 2005 సమాచార హక్కు చట్టము, బాలల హక్కులు వీటి నుంచి అయితే కంపల్సరీగా బిట్స్ అయితే వస్తాయి. మనకైతే మొత్తం 6 చాప్టర్స్ అయితే ఇచ్చారు. ఆ 6 చాప్టర్స్ కూడా ఇంపార్టెంటే అండి. ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు అని అయితే చెప్పనీకి లేదు. జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదా 2005 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరైతే గమనించండి దీన్ని. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క తరగతి గది చిక్కులు 5 మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత కృత్యాలు ఇంటర్ మరియు
ఇంట్రా ఇండివిజువలేషన్, డిఫరెన్స్, మీనింగ్, నేచర్ అనేవి ఇక్కడ మనకి కొన్ని చాప్టర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మీరు స్కూల్ అసిస్టెంట్ చదివిన సిలబస్సే ఉంటది. ఆల్రెడీ టెట్ కూడా చదివారు కాబట్టి మనకి కొంచెము ఈజీగానే ఉంటదండి. చదవండి. వ్యక్తిత్వం, స్వభావము, లక్షణాలు మరియు వ్యక్తిత్వ సిద్ధాంతాలు, వ్యక్తిత్వ కారకాలు, వ్యక్తిగత అంచనాలు, భావోద్వేగాల గురించయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మూర్తిమత్వం అనేది కొంచెం తక్కువ అయితే ఇవ్వడం జరిగింది. మూర్తిమత్వం చాప్టర్‌లో వ్యక్తిత్వం అనేది ఇది తెలుగు కంటెంట్‌కి సంబంధించిన సిలబస్. 40 మార్క్స్‌కైతే ఉంటుంది కంటెంట్. తెలుగు సాహిత్య చరిత్ర, కవులు, కాలము, రచనా విశేషాలు, బిరుదులు, ఇతివృత్తము, పాత్రలు, విశేషాంశాలు, వివిధ ప్రక్రియలు, ఆధునిక కవిత్వ ధోరణులు, లక్షణాలు. అంటే మనకి ఇవి మన టెక్స్ట్ బుక్‌లో 6th-10th వరకు ఉంటుంది కదా! ఆ 6th-10th వరకున్న కవులు, వాళ్ళ యొక్క రచనలు, వాళ్ళ యొక్క పాత్రలు, ఇతివృత్తాలేంటి, ప్రక్రియలేంటి, వా కర కవి యొక్క బిరుదులేంటి అని దాని గురించయితే ఈ ఫస్ట్ టాపిక్‌లో అయితే చూసుకోండి. సెకండ్ తెలుగు భాషా చరిత్ర, మాండలిక భాష, స్వభావము, ఉత్పత్తి, భేదాలు, గ్రాంథిక భాష, వ్యవహారిక భాష, ఆధునిక ప్రామాణిక భాష. అంటే మనకిప్పుడు గ్రాంథిక భాష గురించి పోరాడిన కవులెవరు, వ్యవహారిక భాష గురించి పోరాడిన వాళ్ళెవరు, మనకి ఫస్ట్ వ్యవహారిక భాషలో ఎవరు ఉద్యమం చేశారు, ఫస్ట్ వ్యవహారిక భాషలో వచ్చిన పత్రికలేంటి, ఆధునిక ప్రామాణిక భాష అంటే ఏమిటి, ఇలా అర్థ పరిణామము, అర్థ విపరిణామము, ధ్వని, ధ్వన్యుత్పత్తి, స్థానాలు గురించి కూడా, అర్థాపకర్ష అంటే ఏమిటి, ఉన్నాయి కదండీ ఇవి. అర్థ పరిణామాల గురించి, అర్థ సౌమ్యత అంటే ఏమిటి, అనుచిత పదాలు గురించి, ఇట్లా లోక నిరుక్తం గురించి, ఇట్లా మనకి అర్థాలు పూర్వం ఒకలా ఉన్నాయి. ఇప్పుడు పూర్వం నీచంగా ఉండి, ఇప్పుడు ఆ అర్థానికి గౌరవంగా ఏర్పడడము. అష్ట కష్టాలు, అష్టైశ్వర్యాలు, ధర్మరాజు ఇట్లాంటి కొన్ని పదాలున్నాయి. అవి ఎలాగ మనకి ప్రస్తుతము ఉన్నాయి అనే దాని గురించయితే అడుగుతున్నారు. వీటి నుంచయితే కంపల్సరీగా బిట్స్ అయితే వస్తున్నాయి. ధ్వని, ధ్వని ఉత్పత్తి స్థానాలు అంటే మనకి ధ్వని గురించి, మనకిప్పుడు కావర్గము, చావర్గము, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు అంటే ఏమిటి, ఏ పదాలొస్తాయి అనేటివి వాటి గురించి కూడా మీరు చదువుకోండి. ప్లస్ సాహిత్య విమర్శ, కావ్యము, నిర్వచనము, కావ్య ప్రయోజనము, కావ్య హేతువులు, శైలి, సంస్కృతి, పాశ్చాత్య లాక్షణికుల సిద్ధాంతాలు. అంటే మనము మన కవులు కొంతమంది కావ్యాన్ని గురించి ఒక్కొక్క రకంగా నిర్వచనాలైతే ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ఎక్కువగా ముమ్మట్టుడు, దండి, ఇంకా భరతుడు, ఈయన విశ్వనాథ సత్యనారాయణ, ఇట్లా మనకు నన్నయ్య, తిక్కన్న, ఇట్లా చాలామంది మనకి కావ్య నిర్వచనాలైతే ఇవ్వడం జరిగింది. అభినవగుప్తుడు, ఆనందవర్ధనుడు వీళ్ళు కొన్ని నిర్వచనాలు నిర్వచనాలు ఇచ్చారు. వాళ్ళ గురించయితే కావ్యం గురించి, కావ్య విమర్శల గురించి ఇవ్వడం అయితే జరిగింది. అవి కూడా మీరైతే చూసుకోండి. ఇవి ఎక్కువగా మనకి పీజీలో అయితే ఉంటాయి. ఇవి పీజీ లెవెల్ వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు పబ్లికేషన్ బుక్స్‌లో అయితే మనకు కావాల్సిన టాపిక్స్‌లో కొంచెం వరకైతే ఇస్తారు. అవి కూడా అయితే చూసుకోండి. మన టెక్స్ట్ బుక్‌లో అయితే 10th వరకు అయితే లేవు. ఇంటర్మీడియేట్ నుంచి అయితే ఏమన్నా ఉన్నాయేమో మీరు చూడండి. బాల వ్యాకరణము, సంధ్యా, సంధి, తత్సమ, అర్చక, సమాస పరిచ్ఛేదనము, వీటి గురించి కూడా మనకు టెట్‌లో కూడా అడగడం అయితే జరిగింది. టెట్‌లో కూడా చూసుకోండి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను ఇవ్వడం జరిగింది ఇక్కడ. క్లియర్‌గా మనకి ఇచ్చాడు కాబట్టి మీరు మన స్కూల్ బుక్స్‌నైతే మీరు గ్యాదర్ అయితే చేసుకోండి. స్కూల్ బుక్స్ ప్లస్ ఇంటర్మీడియేట్ తెలుగు బుక్‌లయితే తీసుకొని మీరైతే చదవండి. ఈ టీజీటీకి మాత్రం మనకి ఇంటర్ వరకే ఇచ్చారు. పీజీటీకి అయితే మనకి డిగ్రీ లెవెల్ వరకైతే ఇవ్వడం అయితే జరిగింది. తెలుగు వాచకంలోని అంశాలు ఉపవాచకంతో సహా అని కూడా
ఇచ్చారు. అర్థాలు, పదజాలము అంటే మనకు అర్థాలు, పర్యాయ పదాలు ఇవే టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి. మీరు టెక్స్ట్ బుక్‌లో గూడా మీకొచ్చినవైతే చూసుకోండి. భాషాంశాలు, సందులు, సమాసము, ఛందస్సు, అలంకారాలు, పారిభాషిక పదాలు, క్రియలు, వాక్యాలు వీటిని గురించి కూడా మీరైతే టెక్స్ట్ బుక్‌లో మనకి ప్రతి లెసన్ వెనకాల క్వెషన్ అండ్ ఆన్సర్స్‌తో పాటు ఈ పదజాలం గురించి కొన్ని బిట్స్ అయితే ఇచ్చారు. ప్లస్ భాషాంశాల గురించి గూడా కొన్ని బిట్స్ అయితే ఇచ్చారు. ఇవైతే మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. వృత్తాలు, జాతులు, ఉపజాతులు, ఎత్తులు, ప్రాసలు, రకాలు, ఛందోదర్పణాలు అంటే మనకు ఛందస్సు గురించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఉత్పలమాల, చంపకమాల ఇవి ఉన్నాయి గదండీ! మనకి ఛందస్సుకు సంబంధించినవి. యతి స్థానాలేముంటాయి? హ్మ్. వాటి గురించయితే మీరు చూసుకోండి. మత్తేపము ఉన్నాయి గదా! మనకి అలంకారాలు ఇవన్నీ ప్రతి టాపిక్ నుంచయితే మనకు బిట్స్ అయితే వస్తాయి. తెలుగు బోధనా పద్ధతులు మనకి 20 మార్క్స్‌కైతే ఇవ్వడం జరిగింది. ఇవి 20 మార్క్స్ కూడా మనకి చూడండి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు. బీఈడీ తెలుగు బోధనా పద్ధతులు, తెలుగు అకాడమీ ప్రచురణ. మనకిక్కడ ఏం మెన్షన్ చేశాడో ఆ బుక్సే మనము చదవాల్సయితే ఉంటుంది. ఎందుకంటే ఈ బుక్స్ నుంచి మనకి బిట్స్ అయితే ఇస్తారు. రేపు ఒకేళ బిట్ మనకి రాంగ్ వచ్చిందనుకోండి, మనకి మిస్టేక్ పడ్డా, రాంగ్ వచ్చినా, మనకి క్వెషన్స్ రాంగ్ వచ్చినా, ఔట్ ఆఫ్ సిలబస్ వచ్చినా మనకి ప్రూఫ్స్ చూయించడానికి మనకి ఈ బుక్స్ నుంచే వాళ్ళు ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఒకేళ ఔట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అనిపిస్తే గిన మీకు మార్క్స్ రాంగ్ ఆన్సర్ ఇచ్చినా, మీరు ఈ తెలుగు అకాడమీ బుక్‌లో నుంచి ఆ క్వెషన్‌కి ఆన్సర్ మీ తెలుగు అకాడమీ బుక్‌లో ఉంటే మీరు అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయొచ్చు. మనకి 1 వీక్ అయితే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 వీక్ అయితే మనకు టైమ్ ఇస్తారు. ఆ 1 వీక్‌లో మనకి ఎక్కడైనా క్వెషన్‌కి ఆన్సర్ మిస్టేక్ ఇచ్చినా ఉంటే మీరు ఈ బుక్‌లో రెఫర్ చేసి, ఈ తెలుగు అకాడమీ బుక్‌లో ఉంటే మీరు దాన్ని పిక్చర్ తీసి మనకి అబ్జెక్షన్ రేజ్ చేస్తే మనకైతే దానికైతే క్వెషన్‌కైతే మనకి మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. అందుకనే మనకిక్కడ స్పెసిఫిక్‌గా బీఈడీ బుక్స్ అని గూడా ఇచ్చారు. వేరే బుక్స్ నుంచి మీరు తీసుకొనొచ్చి పెడితే దానికైతే మార్క్స్ ఇవ్వరండి. ఎంతమంది అబ్జెక్షన్స్ చేస్తారో, ఎక్కువ ఏ క్వెషన్‌కైతే రాంగ్ ఉన్న క్వెషన్‌కి అబ్జెక్షన్స్ ఎక్కువొచ్చాయో, ఆ అబ్జెక్షన్‌కి వాళ్ళు ప్రింట్ గూడా దాన్ని స్క్రీన్‌షాట్ తీసి మనం అప్‌లోడ్ చేస్తే, మన దానికి మార్క్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని మీరు పిచ్చి పిచ్చిగా అన్ని బుక్స్ అయితే చదవకండి. ఒక బుక్ తీసుకొని దాన్ని క్లియర్‌గా అయితే చదవండి. ప్రతి ఒక్కరైతే బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. నేను ఛానల్‌లో చాలా బిట్స్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. తెలుగుకు సంబంధించి కూడా చాలా చేశాను. కొంతమందే చూస్తున్నారు. తెలుగు బిట్స్ అయితే ఎలా వస్తున్నాయి, మీరు పద్యాలు ప్లస్ ఈ సిలబస్ గురించి కూడా చేశాను. మీరైతే చూడండి ఆ ప్రాక్టీస్ పేపర్స్ అయితే చేయండి. సైకాలజీ బిట్స్ కూడా నేను ప్రాక్టీస్ పేపర్స్ అయితే పెట్టాను. అవి గూడా మీరు ఒకసారి అయితే చూడడానికైతే ట్రై చేయండి. ఇక్కడ చూద్దామండి. వివిధ భావనలు, భాషా నైపుణ్యాలు, ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు, విద్యా సాంకేతిక శాస్త్రం, సహపాఠ్య కార్యక్రమాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు 5th చాప్టరు, మూల్యాంకనము, పరీక్షలు ఇవి మనకి స్కూల్ అసిస్టెంట్‌కి, టీజీటీకి, పీజీటీకి మొత్తంకి ఇవే మెథడాలజీ నుంచి మనకి ఇవే చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఈ భాషా నైపుణ్యాల గురించి మీరు బాగా చూసుకోండి. వివిధ భావనలు, నిర్వచనాలు ఇచ్చారు కొంతమంది. వాళ్ళ గురించి పాశ్చాత్యులు ఏ నిర్వచనాలు ఇచ్చారు, మన భారతీయులు ఏ నిర్వచనం ఇచ్చారు భాష గురించి, భాష ఏ విధంగా పుట్టింది, ఏ భాష నుంచి మనకి భాష అనే పేరైతే వచ్చింది, ఇలా కూడా అడుగుతాడు. ప్లస్ భావనలు మనకి కొన్ని సిద్ధాంతాలు గూడా ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు గూడా అయితే మీరు నేర్చుకోండి. ధ్వన్యానుకరణ సిద్ధాంతము, స్వతసిద్ధివాదము ఇట్లా మనకి కొన్ని సిద్ధాంతాలు, యోహ్యోవాదము, ఆహ్, ధాతువాదము ఇట్లా వాదాల గురించి కూడా ఇచ్చారు. అవి కూడా మీరైతే నేర్చుకొని వాళ్ళు రచించిన గ్రంథాలను గురించి కూడా అడుగుతారు. భాషా నైపుణ్యాలు, శ్రవణ, పఠన, లేఖన నైపుణ్యాలు ఉన్నాయి కదా! శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము ఈ 4 నైపుణ్యాలను గురించి మీరైతే కంపల్సరీగా అయితే నేర్చుకోండి. శ్రవణ నైపుణ్యం ఏ విధంగా ఉంటది, భాషణ వల్ల మనము మాతృభాషని ఏ విధంగా భాషని
మనము అభివృద్ధి చేయవచ్చు. ఏ భాషా ప్రయోగశాలల వలన మనము మన భాషని ఏ విధంగా తెలుగు భాషని ఏ విధంగా విద్యార్థులకు నేర్పించొచ్చు అనే దాని గురించి ఇచ్చారు. పఠనము మనకి క్షుణ్ణ పఠనాలు, పఠనాల యొక్క రకాలు చూసుకోండి. మనకు ఏ పఠనం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది గూడా మీరు చూసుకోండి. ప్లస్ లేఖనము, లేఖనం ఏ విధంగా ఉంటది, మనకు వ్రాయడం ఏ విధంగా రాపిస్తారు అనేది గూడా మనకి ఉంది. అది గూడా వాటి యొక్క లక్షణాలు, లేఖనం యొక్క లక్షణాలు ఏంటని అడుగుతారు. ఆ లక్షణాలు గూడా మీరు నేర్చుకోవాల్సయితే ఉంటుంది. ప్రణాళిక, రచన, పాఠ్య గ్రంథాలు మనకి వార్షిక ప్రణాళిక, విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక అనేవైతే ఉన్నాయి గదా! ఈ వార్షిక ప్రణాళిక అంటే ఏంటి? మనకి ఒక ఇయర్ మొత్తానికి ఒక ఉపాధ్యాయుడు తయారు చేసుకునే ప్రణాళికని వార్షిక ప్రణాళిక అంటారు. వార్షిక ప్రణాళిక యొక్క నిర్వచనాలు, విద్యా ప్రణాళిక యొక్క నిర్వచనాలు అంటే ఏంటి? పాఠ్య ప్రణాళిక యొక్క నిర్వచనం. పాఠ్య గ్రంథాలు ఏ విధంగా తయారు చేస్తారు? మీరు ఒక లెసన్‌కి ఏ విధంగా పాఠాన్ని ఆ లెసన్‌కి ఎన్ని పీరియడ్స్ ఉంటాయి? ఆ ఎన్ని పీరియడ్స్‌లో మీరు ఉన్మఖీకరణకి ఎన్ని పీరియడ్స్, ప్లస్ లెసన్‌కి ఎన్ని పీరియడ్స్, ప్లస్ భాషాంశాలకి, పదజాలానికి ఎన్ని పీరియడ్స్ మీరు ఆహ్, అనేది మనం లెసన్ ప్లాన్స్ తయారు చేస్తాం గదా! ఆ లెసన్ ప్లాన్ ప్రకారము హ్మ్. అడుగుతారు బిట్స్. ఇక్కడ విద్యా సాంకేతిక శాస్త్రం, సహపాఠ్య కార్యక్రమాలు ఇవి కూడా మీరైతే చూసుకోండి. సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు. ఇవి సాహిత్య ప్రక్రియలు అంటే మనకి గద్య బోధనా పద్ధతి, పద్య బోధనా పద్ధతి, హ్మ్. వ్యాకరణ బోధనా పద్ధతులు ఇవి ఉన్నాయి కదా! వాటి యొక్క సోపానాలు అడుగుతారు. వాటి యొక్క లక్షణాలు గూడా మనకడుగుతారు. ప్లస్ పద్ధతులు అనంటే మనకి ఇక్కడ కిండర్ గార్టెన్ పద్ధతి, ప్రొబెల్ పద్ధతి, ఇక్కడ ఉన్నాయి గదా! మాంటిసోరీ పద్ధతి ఇప్పుడు తెలుగులో. ఈ పద్ధతుల గురించయితే మనకడుగుతారు. ఆ పద్ధతులు గూడా మీరు క్లియర్‌గా అయితే చూసుకోండి. డెఫినెట్‌గా దీని నుంచయితే క్వెషన్స్ అయితే వస్తాయి. మూల్యాంకనము, పరీక్షలు అంటే మనకి మూల్యాంకనం యొక్క నిర్వచనాలు గూడా అయితే ఉన్నాయి. మూల్యాంకనం అంటే ఏమిటి? పరీక్ష అంటే ఏమిటి? అని గూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇప్పుడు ఉన్న సీసీ మెథడ్ ఏ విధంగా తయారు చేశారు? క్వెషన్ పేపర్‌ని మనం ఏ విధంగా తయారు చేస్తాము? పిల్లలకి పాఠాన్ని తయారు చేసేటప్పుడు తరగతి గదిలో ఏ మూల్యాంకనాన్ని ఉపయోగిస్తాము? లెసన్ అయిపోయిన తర్వాత ఏ మూల్యాంకనాన్ని ఉపయోగిస్తాము? మనం ఓవరాల్‌గా మన స్కూల్లో ఆహ్, లాస్ట్ మనకి ఎండింగ్ సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే ఏమిటి? నిరంతర మూల్యాంకనం అంటే ఏమిటి? ఇట్లా ఉన్నాయి గదా! మూల్యాంకనాలు. ఆ మూల్యాంకనం గురించి అడుగుతారు. కంపల్సరీగా బిట్లయితే దీంట్లో నుంచయితే వస్తాయండి. ప్లస్ ఇక్కడ పరీక్షల గురించి గూడా మనకి పరీక్షలు ఏ విధంగా ఉండాలి అనే వ్యాసరూప ప్రశ్నలు ఏ ఏ ఏ విధంగా ఉండాలి? లఘురూప ప్రశ్నలు ఏ విధంగా ఉండాలి? ఇలాంటి ప్రశ్నలు పరీక్షల గురించి గూడా మనకడుగుతాడు. పరీక్ష యొక్క కాఠిన్యత ఏ విధంగా ఉండాలి? అనే దాని గురించి గూడా మనకడుగుతారు. పరీక్ష యొక్క పేపర్ ఏ విధంగా ఉండాలి? అనేది కూడా అడుగుతారు. మనకి ఇవైతే ఇక్కడి వరకైతే మనకి టీజీటీ సిలబస్ అండి ఇది. మన స్కూల్ అసిస్టెంట్ సిలబస్‌కి కొంచెమే ఎక్కువగా ఉండడం అయితే జరిగింది. అందుకనే మీరైతే ఎగ్జామ్‌కైతే మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. తెలుగు, సోషల్ రాసేవాళ్ళు 2 రాసేవాళ్ళుంటారు. వీళ్ళ గురించి కూడా నేనైతే ఇదే పోస్ట్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ పీజీటీ సిలబస్ అయితే ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇది కూడా మీరైతే చూడండి. ఫస్ట్ మీ దగ్గర డీఎస్సీ రాయాలంటే మెయిన్‌లీ ఉండాల్సింది ఫస్ట్ సిలబస్ పేపర్ ఉండాలి. మనకి స్కూల్ అకాడమిక్ బుక్స్ అయితే ఉండాలి. ప్రాక్టీస్ పేపర్స్ ఇవి గ్యాదర్ అయితే చేసుకోండి. టైం అయితే లేదు. మీరు తొందరగా అయితే దీన్ని చూసుకొని మీ నోట్‌బుక్‌లో అయితే టిక్ చేసుకొని మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ఇంతవరకు వీడియో అయితే చూసారు గదండీ! మీరు థాంక్స్ రూపంలో నాకు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే వీడియో చాలా మందికైతే యూజ్‌ఫుల్ అయిన వీడియో కాబట్టి చాలా మందికైతే ఈ వీడియో అయితే వెళ్తుంది. వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా గానీ వాట్సాప్ గ్రూప్‌లో అయితే దీన్నైతే పెట్టండి. వాట్సాప్ గ్రూప్‌లో పెడితే అందరైతే చూసుకుంటారు. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్‌కి కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని అయితే చెప్పండి. కొత్త కొత్త వీడియోస్ మంచి మంచి వీడియోస్ మా ఛానల్‌లో అయితే చాలా ఉన్నాయి. సిలబస్‌కి సంబంధించిన వీడియోసు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ సిలబస్
ప్లస్ బయోసైన్స్ సిలబస్ కూడా మా ఛానల్‌లో అయితే ఉంది. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే అవి కూడా వీడియోస్ అయితే చూడండి. సైకాలజీ బిట్స్ నేనైతే ఇప్పటికి చాలా ఒక 10 దాకా అయితే వీడియోస్ అయితే పెట్టానండి. అవి కూడా చూడండి. తెలుగు పేపర్స్ కూడా నేను ఒక 10 దాకా అయితే పెట్టాను. అవి ప్లే లిస్ట్‌లో అయితే పెట్టాను. మీరైతే చూడండి. టీజీటీ సిలబస్సు, పీజీటీ సిలబస్సు, సోషలు కూడా నేను ట్రాన్స్‌లేషన్ చేసైతే పెట్టాను. ఒకవేళ సోషల్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు మీరు ఆ వీడియోస్ అయితే చూడడానికైతే ట్రై చేయండి. కొంచెం ఇన్ఫర్మేషన్ గూడా నేను డీఎస్సీ, టెట్‌కి సంబంధించిన ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటది, ప్లస్ ఎగ్జామ్ అప్లికేషన్‌కి సంబంధించినయి కూడా నేను చాలా వరకైతే దాంట్లో అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు వీలైతే వీడియో అయితే చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు కావాల్సిన దాని గురించి మీరైతే ఆ వీడియోస్ కూడా ఫాలో అయితే అవ్వండి. చాలామంది ఇప్పుడు మనకి అప్లికేషన్స్ అయితే అందరూ పెట్టుకొనే ఉంటారు. మీకు లోకల్ డిస్ట్రిక్ట్‌లో మీరైతే పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. మెయిన్ ఇప్పుడు చాలామంది మనకి గవర్నమెంట్ దృష్టికైతే ఒకటైతే విషయం తీసుకెళ్తున్నారు గదండీ! 90 డేస్ టైం కావాలని చెప్పేసి, మళ్ళీ ఇంకొక విషయము మనకి మళ్ళీ టెట్ కండక్ట్ చేయమని, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి, ప్లస్ ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఒకటే పేపర్ కండక్ట్ చేయమని జెప్పేసి పెట్టడం అయితే జరిగింది. చాలా సంతోషం. ఇవన్నీ మెయిన్‌లీ డీఎస్సీ వాళ్ళకి ఈ 4 సంబంధించినయి చాలా ఇంపార్టెంట్. ఒక డిస్ట్రిక్ట్‌కి ఒక పేపర్ పెడితే చాలా మంచిగా యూజ్ అయితది. అదైతే అదైతే చేంజ్ చేస్తే చాలా బావుంటది. మీలో ఎంతమంది ఈ మార్పు కావాలని కోరుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మేము కూడా ప్రభుత్వం దృష్టికైతే తీసుకుపోవడానికైతే ట్రై చేస్తాము. ఇంకా చాలామంది ఎల్‌పీటీ గురించి కూడా అడగట్లేదండి. చాలామంది లాంగ్వేజ్ పండిట్ పోస్టులయితే అప్‌గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్ చేశారు. అవి అప్‌గ్రేడ్ ఎందుకు చేశారు? మనకి లాంగ్వేజ్ పండిట్ పోస్ట్ గూడా ఉంటే చాలా బావుంటది కదా! అవి కూడా అప్‌గ్రేడ్ చేయకుండా మనకి లాంగ్వేజ్ పండిట్ సెపరేటు, స్కూల్ అసిస్టెంట్ సెపరేట్ అయితే ఇస్తే బావుంటది. మనకు చాలా వరకు పోస్టులయితే ఉంటాయి. తెలంగాణలో లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ 2 అయితే ఇస్తున్నారు. అలానే ఇక్కడ గూడా ఏపీలో గూడా ఇస్తే బావుంటది. దీని గురించి కూడా ప్రభుత్వం దృష్టికైతే తీసుకెళ్తాము. మీలో ఎంతమంది లాంగ్వేజ్ పండిట్ కావాలి అనే పోస్ట్ కావాలి అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఫస్ట్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొంతమంది పండిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళైతే కొంతమంది ధర్నాలైతే చేశారు గానీ, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే ముందైతే ఎవ్వరు దాని గురించైతే మాట్లాడట్లేదు. మీరు చాలా వరకైతే దాని గురించైతే మాట్లాడడానికైతే ట్రై చేయండి. మనకి పర్మిషన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌లో అయితే నాకైతే నమ్మకం తక్కువగా ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్‌లో అయినా మనకి లాంగ్వేజ్ పండిట్‌కి సంబంధించిన పోస్టులయితే ఇస్తారని ఆహ్, ఆశిద్దాము. ఇప్పటి నుంచి ట్రై చేస్తే కనీసం ఆ టయానికైనా మనకైతే వస్తాయి. ఒకసారి ఇప్పుడైనా ట్రై చేద్దాము. మీలో ఎంతమంది లాంగ్వేజ్ పండిట్ పోస్ట్ కావాలి అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే మీరు కామెంట్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ప్లస్ మీకు లైక్ అయితే చేయండి. హ్మ్. నెక్స్ట్ మీకెలాంటి వీడియోస్ కావాలో మా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మీకు తగ్గట్టి మీకు ఏ వీడియోస్ కావాలో మేము అలాంటివైతే చేయడానికైతే ట్రై చేస్తాము. తెలుగా, సోషలా నేను చాలామందిని అడిగాను. చాలామంది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సోషల్ వాళ్ళు మేము సోషల్ మేడం అని పెట్టారు. తెలుగు వాళ్ళు కూడా మేము తెలుగు సబ్జెక్ట్ అని పెట్టడం అయితే జరిగింది. కొంతమంది తెలుగు, సోషల్ అని 2 కూడా పెట్టడం అయితే జరిగింది. మీరు మెయిన్‌లీ మీరు 2 సబ్జెక్ట్స్ రాసేవాళ్ళు మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా గ్రిప్ ఉందో, ఆ సబ్జెక్ట్ మీదైతే ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. టైం అయితే లేదు కాబట్టి, దీని గురించి కూడా నేను చెప్తున్నాను. మీకు సోషల్ మీద బాగా గ్రిప్ ఉంది. ఆహ్, టెట్‌లో మేము సోషల్ బాగా చదివాము అని అనుకుంటే, మీరు సోషలే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయ్యండి. 2 చదివి 2 కాకుండా అయితే చేసుకోకండి. సోషల్‌కి పోస్ట్‌లెక్కువున్నాయి. తెలుగుకి కూడా పోస్ట్‌లెక్కువున్నాయి. అందుకనే మీరు రెండిటికైతే ప్రిపేర్ అవ్వండి మంచిగా. అందరికీ డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాము. అంతవరకు మా ఛానల్‌నైతే సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. మా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. థాంక్ యూ.